శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం మల్లపల్లి పంచాయతీలో నిర్వహించిన కాఫీ విత్ వైఎస్ఆర్సీపీ లీడర్స్ కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడులు రాక కన్నీళ్లు వస్తున్నాయని మాజీ మంత్రి దగ్గర తమ ఆవేదన చెందారు. అనంతరం మాజీ మంత్రి మాట్లాడుతూ స్థానిక మంత్రి సవితమ్మకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి రైతులన్నా వ్యవసాయం అన్నా గౌరవం లేదని విమర్శించారు. వాళ్లకు రైతుల పట్ల చిత్తశుద్ది ఉంటే వెంటనే ఉల్లి రైతులకు గిట్టుబాటు ధర ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ హెచ్చరించారు. పోరాటం చేస్తాము. స్థానికంగా ఒక మంత్రి ఉన్నారు మాకు ఇక్కడ సవితమ్మ. రొద్ద మండలంలో ఉల్లి రైతులందరూ కూడా ఎవరైతే పండినారో వాళ్ళంతా కూడా ఉల్లిలు తీసుకొని పోయి ఆడ ఈడ విసురుతున్నారు. కనీసం కూలీ కూడా గిట్టుబాటు లేదు అనే ఒక మాట మాట్లాడుతున్నారు. స్థానికంగా మంత్రిగా ఉంటూ ఏం చేస్తున్నారు సవితమ్మ? కనీసం మద్దతు ధర ప్రకటించాలని మీరు పోయి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి నా ప్రజల్ని నేను కాపాడుకోనాలి, ఇంత నమ్మకంతో ఓటేసి ఎప్పుడు సవితమ్మ చెప్తా ఉంటుంది ఎంత నమ్మకంతో ఇంత మెజారిటీ ఓటు వేసినారని. మెజారిటీ ఓటు అంటే అది ఒక నమ్మకం. ఆ నమ్మకం నువ్వు నిలబెట్టుకోనాలి సవితమ్మ. ఈరోజు రైతులందరినీ కూడా ఆదుకునే కార్యక్రమం చేయాలి. వెంటనే నువ్వు కూడా పోయి సవితమ్మ సీఎం గారి పైన ప్రెషర్ పెట్టి రైతులకి ఇన్సూరెన్స్ అయితేమి సబ్సిడీ అయితేమి, ఎందుకంటే కర్నూలులో కూడా ఉల్లి రైతులని మనం చూసాం, నంద్యాలలో చూసాము, అక్కడ అతివృష్టి అయితే ఇక్కడ అనావృష్టి ఉంది. దయచేసి వెంటనే ప్రభుత్వం దిగొచ్చి ఈ ఉల్లి ఏదైతే మాట ఇచ్చినారో ఉల్లి రైతులకు కొనుగోలు చేస్తామని వెంటనే దాన్ని కొనుగోలు చేసే కార్యక్రమం ఈ కూటమి ప్రభుత్వం చేయాలి. లేదంటే ఎవరైతే రైతులకు అన్యాయం చేసినారో వాళ్ళు ఎక్కడ కూడా అడ్రస్ లేకుండా పోయినారు. మెడికల్ హాస్పిటల్స్ ప్రైవేటైజేషన్ చేస్తామని మీరు ఎప్పుడు చేసినారో అప్పుడే మీ కూటమి వాళ్ళు మీకే సమాధి కట్టుకున్నారు. మిగతా మీ రైతులు కూడా పట్టించుకోకపోతే, నిజంగా రైతులు ఆడవాళ్ళు మీరు పట్టించుకోకపోతే మీకు అతిగతి ఉండదు రాబోయే రోజుల్లో మీ పార్టీకి హెచ్చరిస్తుంది.